గచ్చిబౌలిలో రూపేష్ సింథియా నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సమాచారం అందుబాటులోకి వస్తుందో మా ప్రతినిధి కమల్ వివరిస్తారు. కమల్, మదనపల్లిలో జరిగినటువంటి హత్య కలకలం రేపుతోంది. భార్యను ముక్కలుగా నరికి అక్కడ దహనం చేయడానికి ప్రయత్నం చేయడం, స్థానికులకు చిక్కడం నిన్నటి నుంచి కూడా సంచలనం రేకెత్తించినటువంటి ఘటన. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి రూపేష్ కుమార్ ఎక్కడైతే భార్యను హత్య చేశాడో ఆ అపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. ఇదే ఫ్లాట్లో జైన్స్ అపార్ట్మెంట్, గచ్చిబౌలిలో జైన్స్ అపార్ట్మెంట్లో జీజీ ఫ్లోర్లో ఇదే ఫ్లోర్లో ఇదే ఫ్లాట్లో హత్య చేయడం జరిగింది. మొదట భార్యను హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముక్కలుగా చేసి బ్యాగులో తీసుకెళ్ళి అక్కడి నుంచి మదనపల్లి వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. స్థానికులు గుర్తించడంతో విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో రూపేష్ కుమార్ దాదాపు చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక మొత్తానికి ఈ అపార్ట్మెంట్లో రాత్రంతా కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. రూపేష్ కుమార్ ఏ విధంగా హత్య చేయడం జరిగింది, భార్యను ఎందుకోసం హతమార్చాడన్నది కూడా పోలీసులు విచారణ జరపడం జరిగింది. మొదటి అంతస్తులో జైన్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ ఘటన జరిగింది. ఇందులో దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. షేర్ మార్కెట్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అక్కడ నష్టం రావడంతో భార్యతో కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎవరితోనూ సన్నిహితంగా ఉండేవాడు కాదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి పోలీసుల దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించి కారణాలన్నీ కూడా బయటపడినాయి. ఇప్పటికే శంషాబాద్ రూరల్ పోలీసులు రూపేష్ కుమార్ను పూర్తిగా విచారించి భార్యను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు భార్యపై హత్య చేయాల్సి వచ్చింది అన్నది కూడా వివరాలన్నీ కూడా సేకరించారు. ప్రస్తుతానికి రూపేష్ కుమార్ అపార్ట్మెంట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా పోలీసులు లాక్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ను కనుక చూసినట్టయితే మనం ఒకసారి ఈ పరిసర ప్రాంతాలను గమనించవచ్చు. ఎవరు కూడా అంతా ఎవరికి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయే ఇది. ఎక్కడైతే ఒకవేళ కుటుంబాలన్నీ కూడా బయట ఉన్నట్టంటే ఈ హత్య జరుగుతున్నటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఏ ఒక్కరు కూడా అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితే కనిపించట్లేదు. మొత్తానికి పోలీసులు, శంషాబాద్ పోలీసులు ఇప్పటికే రూపేష్ కుమార్ నుంచి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న వివరాలన్నీ కూడా సేకరించారు. గచ్చిబౌలిలోని రూపేష్ కుమార్ హత్య చేసినటువంటి రూపేష్ కుమార్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుంచి కెమెరా పర్సన్ యాదయ్యతో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. రూపేష్ గురించి అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. నేను వచ్చినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. ఎట్లా ఉంటున్నాము? ఇంట్లో విషయాలు మనకు తెలియదు కదా సార్. బయట అయితే మామూలుగా ఉంటేవాళ్ళు. పాపను డైలీ స్కూల్కి దింపేవాళ్ళు, పాపకి స్కూల్కి వచ్చేవాళ్ళు. కానీ మొన్న 2 రోజుల కింద అయితే నేను చూసిన చాలా మంచిగా తయారయ్యి పోయినరు ముగ్గురు. మొన్న 12, 3 అవుతుంది ఆ మధ్యలో చూసిన. ఎందుకంటే నేను అప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు అప్పుడు బయటకు వెళ్తుండ్రి, చూశాను అంతే.